రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. ఈరోజు మనందరికీ కూడా ఒక వాగ్దానము ఆయన ఇస్తున్నాడు. యేసుక్రీస్తులో ఉన్న వారందరూ మీరేంటంట, మీకు నీతి దానముగా ఇవ్వబడింది. మీరు సంపాదించుకోవట్లేదు. సంపాదించుకోవడానికి దానంగా ఇవ్వడానికి తేడా ఉంది, తెలుసు కదండి. సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఏదో ఒకటి చేయాలి, అప్పుడు మీకు దానికి జీతంగా అది ఇస్తారు. దానం అంటే అక్కడ ఇచ్చే వారి కృపను బట్టి, వారి మనస్సును బట్టి ఆయన ఉచితముగా ఇచ్చేది దానము. సో ఈరోజు మనకు నీతి సంపాదించుకున్నామా, దానముగా వచ్చిందా? ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడంటే ధారాళముగా ఇస్తాడు కదా. ఆయన ఏమంటున్నాడంటే, ఒక్క వ్యక్తి ద్వారా మీకు అపరాధం వచ్చినట్లయితే ఇంకో ఒక్క యేసుక్రీస్తు ద్వారా మీరు ఏలడానికి శక్తి వచ్చింది అంట. వాట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ దిస్ మంత్? ఓపెన్ రివార్డ్స్. అందరి ముందు బహిరంగంగా ఆయన ఈస్ గోయింగ్ టు ఎలివేట్ యూ, ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ యూ. అన్నీ కూడా అందరి ముందు రాబోతున్నాయి. అది రావాలి అంటే ఎవరి నుంచి రావాలి? దేవుడి నుంచి రావాలి. మొదటిగా ఆయన ఉచితముగా ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, క్రీస్తు ద్వారా నాకు ఏలడానికి ఆయన ఇచ్చాడు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా పై స్థానంలో ఉండడానికి ఆయన క్రీస్తులో మనకు ఒక స్థానాన్ని ఇచ్చాడంట. చాలాసార్లు బలలో మనం పాల్గొన్నప్పుడు ఎన్నిసార్లు ఈ మాట పదే పదే చెప్పినా కూడా మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఓపెన్ రివార్డ్స్, ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు మన మైండ్ సెట్ మారదు. మళ్ళీ మనం ఏదో చేస్తే మనకు వస్తుంది. కానీ దేవుడు మనల్ని ఏలడానికి, దేవుడు అందరి ముందు మనల్ని తలగా ఉంచడానికి, దేవుడు మనల్ని అందరి ముందు మనల్ని గణపరచడానికి ఆయన కార్యము ముగించాడు అనే మాట మర్చిపోతుంటాం. ఎందుకంటే మన వలన ఏమి జరిగిందో అదే గుర్తు చేసుకుంటాం. లేదంటే మన ద్వారా ఏమి జరగగలుగుతుందో, మనకున్న ఉద్యోగం కావచ్చు, మనకున్న చదువు కావచ్చు, మనకున్న నేర్పరితనం కావచ్చు, దాని ద్వారానే మనం పొందుకోగలమని ఎప్పుడు కూడా మన మీద మనము ఆధారపడి దాని ప్రకారమే పొందుకుంటామని అనుకుంటాం. కానీ నూతన సృష్టిగా మనము మారాము అంటున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనము తిరిగి జన్మించాము అంటున్నాడు. ఈరోజు మనము మీ యొక్క తల్లిదండ్రులకు భౌతికంగా జన్మించినప్పటికీ కూడా మళ్ళీ క్రీస్తులో జన్మించారంట. క్రీస్తులో జన్మించిన వారందరూ కూడా ఏలుతారు అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు గురించి వంశావళి, యేసుక్రీస్తు వంశావళి చదివారా? ఆ చాప్టర్ చదివి నిద్రపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏం అర్థం కదా. ఎవరికైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి న్యూ టెస్ట్మెంట్ ఇస్తారు. న్యూ టెస్ట్మెంట్ ఇవ్వగానే అక్క మా ఫ్రెండ్స్ అందరూ న్యూ టెస్ట్మెంట్ తీసుకున్నారు. ఫస్ట్ చాప్టరే ఈయన ఆయన కనను, ఆయన ఈయనను కనను, ఆయన ఈయనను కనను, అక్కడికే ఎవరికి అర్థం కావట్లేదు అంటే యోహాన్ నుంచి చదవండి అని చెప్తుంటాం. అయితే వంశావళిలో చూసినట్లయితే దర్ ఇస్ ఏ ఇంట్రెస్టింగ్ థింగ్. ఒక మంచి విషయం మనం చూసుకోవచ్చు. ఆ మొదటి వచనం నుంచి కూడా ఆయన వంశావళి మొదలు పెడతారు. ఎవరి నుంచి మొదలైంది, ఎక్కడి వరకు వచ్చింది అని. సో ఆదాము నుంచి మొదలుపెట్టి యేసుక్రీస్తు తండ్రి ఎవరు? వావ్, ఓకే ఓకే, కొంతమందికి తెలుసు. యోసేపు వరకు మత్తయి సువార్త 18వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపుకు ప్రదానము చేయబడి తరువాత వారు ఏకమ కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంటారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క జినియాలజీ అంటే ఆయన ఎవరి నుంచి పుట్టాడో, ఆయన పుట్టుక మొత్తము తీసుకొని వస్తుంటారు. మొదటి నుంచి అబ్రహాము, దావీదు, ఇన్ని తరాలు అని యోసేపు వరకు వస్తుంది. తరువాత ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడంట. ఆయన భౌతికంగా అంటే ఎవరికో పుట్టారు, కన్నారు అని చెప్పడానికి ఇన్ని తాత ముత్తాతల పేర్లు అన్నీ ఉన్నాయి. కానీ యోసేపు యొక్క విత్తనము యేసుక్రీస్తులో లేదు. అన్నీ కూడా యోసేపు వంశావళియే చెప్పారు, మరియ వంశావళి చెప్పలేదు. యోసేపు వరకు వంశావళి చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? మరియ గర్భవతి అయి పరిశుద్ధాత్మ వలన కలిగను. అంటే యోసేపు విత్తనము ఆయనలో లేదు, పరిశుద్ధాత్మ. ఆయన ప్రవచనాలు నెరవేరడానికి ఆ యొక్క వంశంలో పుట్టాడు.
కానీ ఆయన లోపలున్న బీజం ఎవరిది? దేవుని బీజముతో పుట్టాడు. అలాగే నూతన జన్మగా మీరు పుట్టిన తర్వాత మీరు ఏ వంశము ఎవరికి పుట్టారని చెప్పుకోవడానికి మీ తండ్రి తాత పేరు ఉంది. కానీ నూతన సృష్టిగా జన్మించిన మీరు పరిశుద్ధాత్మగా జన్మించారు కాబట్టి ఈరోజు విత్తనం ఎవరిది ఉంది మీలో? చూడండి, 1 పేతురు 1:22 మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. మీరు ఎలాగ పుట్టారంట? అక్షయ బీజము నుండి, దేవుని వాక్య మూలముగా పుట్టారు. కరెక్టే. భౌతికంగా శారీరకంగా అడిగినప్పుడు నీ తండ్రి ఎవరు, నీ తల్లి ఎవరు అన్నప్పుడు నీకు వారి పేర్లు ఉన్నాయి, వంశావళి కొరకు పేరు ఉంది. కానీ బీజము దేవుని బీజం ఇచ్చాడంట. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే అన్నిటినీ జయించి ఒక నీతిమంతునిగా జీవించి ఉన్నాడో ఆయన బీజము ద్వారా ఈరోజు నువ్వు తిరిగి జన్మించావు. అంటే జీసస్ డజంట్ హ్యావ్ ద సీడ్ ఆఫ్ జోసెఫ్. ఇన్ అదర్ వర్డ్స్, you don't have the seed of your biological parents once you are born again. విత్తనము మారింది, బీజము మారింది, అక్షయ బీజముగా మారారంట. మారితే ఏమైంది? మారితే ఏమైందా? ఆ వంశంలో ఉన్న ప్రతి ఒక్క జనరేషనల్ కర్సెస్ అంటారు. ఏమంటారు తెలుగులో? వంశ పారంపర్యంగా వచ్చే శాపము నీ మీద లేదు. ఎందుకంటే ఈరోజు బీజము మారింది, ఆ వంశమే మారింది, నీ యొక్క బ్లడ్ లైన్ మారింది. ఏ రక్తం అయితే నీలో ప్రవహిస్తుందో అది కేవలము నీ తల్లిదండ్రులు ఇచ్చిన రక్తం మాత్రమే కాదు, అక్షయ బీజము వాక్యము వలన పరిశుద్ధాత్మతో తిరిగి జన్మించారు. కాబట్టి ఈరోజు ఇంకొక అక్షయమైన బీజం ఉందంట. అంటే నీ తండ్రికి ఉన్న డయాబెటీస్ నీకు రానవసరం లేదు, నీ తల్లికి ఉన్న హార్ట్ డిజీజ్ నీకు రానవసరం లేదు. ఎవరి బీజం నుంచి పుడితే వారి లక్షణాలు వస్తాయి, అంతేనా? ఈరోజు మెడికల్ చెకప్స్ ఎందుకు చేయించుకుంటారు? హిస్టరీ అడుగుతారు. పాస్ట్ హిస్టరీ ఉందా? ఉంది. ఏంటి హిస్టరీ? మా డాడీకి హైపర్ టెన్షన్, మా తాతకు హైపర్ టెన్షన్, మా అమ్మమ్మకి డయాబెటీస్, మా అమ్మ ఎవరైనా గుండె జబ్బుతో మరణించారు. ఎవరు? మా ఇంట్లో ఒకరు, 2-3 50 yearsకే మరణించారు. ఇవన్నీ కూడా హిస్టరీ తీసుకుంటారు. ఎందుకు? దాన్ని బట్టి, కనెక్షన్ బట్టి నీ జీవితంలో అలాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది, అలాగ నువ్వు మరణించే అవకాశం ఉంది అని లోకము చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది? ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? పరిశుద్ధాత్మ మూలంగా జన్మించాను. ఏం బీజం ఉంది? వాక్యమైన అక్షయ బీజం ఉంది. సో ఎవరి లక్షణాలు రావాలి? యేసుక్రీస్తు లక్షణం ఏంటి? నీతిమంతుడు. నువ్వెవరివి? యేసుక్రీస్తు లక్షణాలేంటి? పరిశుద్ధుడు. నువ్వెవరివి? యేసుక్రీస్తు లక్షణాలేంటి? అన్నిటిపై విజయం సాధించేది. నువ్వు వాడబారని అక్షయ బీజముతో జన్మించిన వారికి వారి యొక్క శారీరక సంబంధం ఉన్న వారి బీజము లేదు, కానీ పరలోక సంబంధమైన బీజం ఉందంట. హల్లెలూయా. సో ఈ వాక్యం అర్థమైనప్పుడు, నువ్వు ఏదో రిపోర్ట్ వచ్చినప్పుడు, ఎవరో నీ యొక్క వంశములో ఉన్న శాపము గురించి మాట్లాడినప్పుడు, ఎవరో మీ తల్లిదండ్రులను బట్టి నీకు శాపం వస్తుంది, వాళ్ళు చేసిన పాపం బట్టి నీకు పాపం వస్తుంది అన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? బీజము మారిపోయింది. హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను తిరిగి జన్మించాను అని చెప్పండి. జన్మించారా? ఎంతమంది? ఓకే, అందరూ ఇప్పుడు గట్టిగా చెప్పండి, నేను తిరిగి జన్మించాను. చాలా మంది మొహాలు ఎలాగున్నాయంటే నికోదేము లాగున్నాయి. మళ్ళీ నా తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా పుడతాను అన్నట్టు. తల్లి గర్భంలో నువ్వు పుట్టనవసరం లేదు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు మళ్ళీ జన్మిస్తావు. అది నూతన జన్మ, అది నూతన సృష్టి, ఆ జీవము నీకు ఇవ్వబడుతుంది అంటున్నాడు. అదే ప్రత్యక్ష జ్ఞానము ఆ రోజు నికోదేముకు రాలేదు, కానీ ఈరోజు సంఘానికి రావాలి. హల్లెలూయా. సో ఈ రోజు నుంచి ఎక్కడైనా మీరు మాట విన్నారనుకోండి, మీ ఇంట్లో ఇలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉంది అన్నప్పుడు నా బ్లడ్ లైన్ మారింది అని చెప్పండి. హల్లెలూయా. నా ఫ్యామిలీ హిస్టరీలో అలాంటివి లేవు అని చెప్పండి. ఎప్పుడైతే ఆ వాక్యము నమ్మి దానిలో పాల్గొంటామో అప్పుడు దేవుడు అనుగ్రహించిన ప్రతి దాంట్లో ఈరోజు బలలో ఏముంది? స్వస్థత ఉంది. ఆయన విరగబట్టిన శరీరము ద్వారా మనకు స్వస్థత ఉంది. కానీ చాలామంది ఎందుకు అందులో పాల్గొన్నా కూడా స్వస్థత చూడలేకపోతున్నారంటే దాని యొక్క ప్రత్యక్ష జ్ఞానము లేకుండా,
రెవల్యూషన్ విల్ గివ్ యూ ద మేనిఫెస్టేషన్. ప్రత్యక్ష జ్ఞానము లేకుండా పాల్గొన్నప్పుడు ఇది నువ్వు తిన్నా, రోడ్డు మీద తినే వ్యక్తి విన్నా ఒకటే. ఎందుకంటే అతనికి కూడా ఇది ఒక వేఫర్ లాగానే కనబడుతుంది, నీకు కూడా ఒక వేఫర్ లాగానే కనబడుతుంది. ఇది అతనికి కూడా ఒక జ్యూస్ లాగానే కనబడుతుంది, నీకు కూడా ఒక జ్యూస్ లాగానే కనబడుతుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నీకు జ్ఞాపకం వచ్చిందనుకో, నేను అక్షయ బీజము ద్వారా జన్మించాను, ఆయన చనిపోవడము ద్వారా నాకు ఒక నూతన జన్మనిచ్చాడు. ఈరోజు నాకు అక్షయత నాలో లేదు. ఎలాంటి కుటుంబ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా అది నా యొద్దకు రాదు. నేను దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడ్డాను అన్న ప్రత్యక్ష జ్ఞానం వచ్చినప్పుడు తప్పకుండా ఇది కేవలం రొట్టెలాగా కాదు, కానీ ఆయన శరీరంలాగా నువ్వు దీనిలో పాల్గొంటావంట. దైవికమైన స్వస్థతలో నడుస్తాం. హల్లెలూయా. దేవుని వాక్యము నిజమా అబద్ధమా? నిజమా? ఈ రొట్టెలో స్వస్థత ఉందా అంటే నీ శరీరానికి స్వస్థత వస్తుందా? లెట్ ఎవ్రీ మ్యాన్ బి అ లయర్ అండ్ గాడ్ బి ట్రూ అంటాడు. ఏంటి? ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా అబద్ధం చెప్పొచ్చు, కానీ దేవుడు అబద్ధం ఆడడంట. సో ఈరోజు అబద్ధం ఆడకుండా నీ యొక్క అక్షయ బీజం వల్ల నువ్వు జన్మించావు, నూతన సృష్టిగా నిన్ను మార్చాను, ఈరోజు నా స్వస్థత నీలో ఉంది అన్నప్పుడు అది నిజమని నమ్మాలి. ఒక డాక్టర్ వచ్చి నీకు క్యాన్సర్ ఉంది అన్నప్పుడు ఏది చూపెట్టు అనవు. ఏడమ్మా, ఫస్ట్ రిపోర్ట్స్ కూడా చూడు, న్యూస్ వినగానే డామ్ క్యాన్సర్ క్యాన్సర్ క్యాన్సర్. మరి వాక్యం విన్నప్పుడు అలాగే ఎందుకు స్వీకరించాం? ఒక మనుషుని మాటకిచ్చే విలువ ఒక దేవుని యొక్క వాక్యానికి మనం ఇవ్వలేమా? ఈరోజు మాట్లాడేది మనతో మనుషుడు కాదంట, ఈరోజు వినే స్వరము నరుడిది కాదంట. ఈరోజు ఎవరికైనా అనారోగ్యం ఉంటే, లేదంటే నీ తల్లిదండ్రుల గురించి భయపడుతూ నాకు అది వస్తుందేమో అని భయపడుతుంటే, ఈరోజు బలలో పాల్గొంటుండగా నేను అక్షయ బీజము ద్వారా జన్మించాను, యేసు నామములో ఆ భయము పారద్రోలబడును గాక, ఆ యొక్క అనారోగ్యము శరీరము వదిలిపోవును గాక.